అందరికీ నమస్కారం అండి. సో, ఈ మెయిల్ మీరు చదవగలుగుతున్నారా? కనిపిస్తుందా? చదివారా? Dr. Andal Bhaskar, ma'am, I hope this message finds you well. I wanted to express my heartfelt gratitude for your inspiring work and the positivity you continue to spread around childbirth and parenting. Your book, Talking to the Baby in the Womb, is a true masterpiece. Each story and thought you shared deeply touched me. It beautifully emphasizes the importance of instilling love, values, and positivity in the unborn child, something our society truly needs today. Throughout my pregnancy journey, your YouTube channel became a constant source of motivation and strength. The way you encourage mothers to connect with their babies even before birth is both enlightening and powerful. I truly believe your teachings help shape a more conscious, loving generation. Thank you, ma'am, for being so outspoken, kind, and passionate about building a better society through nurturing motherhood. May you continue to inspire many more parents on this beautiful journey. Thanks and regards, Sandhya Reddy. సో 2 సెంటెన్స్‌లో చెప్పండి. ఏం అర్థమైంది మీకు? టాక్ టు బేబీ గురించి, బేబీ మీకేమనిపిస్తుందో అది చెప్పండి. దాని బెనిఫిట్స్ గురించి, చెప్పారు. దాంట్లో ఉన్న పాజిటివిటీ గురించి ఎలా హెల్ప్ఫుల్ అయ్యింది అనేసి చెప్తున్నారు. అది లాస్ట్ వీక్ వచ్చింది ఆ మెయిల్. షీ ఈజ్ నోవేర్ కనెక్టెడ్ టు అస్. మాకు పేషెంట్ కాదు, ఎప్పుడు మాతో మాట్లాడలే, ఇక్కడికి రాలే, ఫోన్లో కానీ మాట్లాడలే. తర్వాత ఆమె మెయిల్ ఇచ్చిన తర్వాత మొన్న ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసిన తర్వాత తను ఎలా బుక్ను ఉపయోగించుకుంది, ఎలా వీడియోస్ను ఉపయోగించుకునింది అదంతా చెప్పింది. డెలివరీ కూడా నాకు నార్మల్ డెలివరీ అయింది. నాకు డెలివరీ పెద్దగా పెయిన్స్ లేదు, 1 అవర్లో అయిపోయింది నాకు డెలివరీ అని. ఇంకో మాట ఏం చెప్పిందంటే, హాస్పిటల్కి నేను మా మదరే వెళ్ళాము, నేనే డ్రైవ్ చేశాను కార్ని పెయిన్స్తో పోయేటప్పుడు. నేను హాస్పిటల్కి పోయేటప్పటికి 50% డైలేటెడ్, అంటే 5 సెంటీమీటర్స్ సర్వీక్స్ డైలేట్ అయింది. పెద్దగా పెయిన్స్ లేకుండా 1 అవర్లో నేను డెలివరీ అయిపోయాను. సో ఇట్లా నంబర్ ఆఫ్ మెయిల్స్ వస్తుంటాయి మాకు. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మేమేం చెప్తున్నాం అనేది ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎట్లా తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్ అయ్యి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆమె వెతుకుతూ ఉంటుంది, నాకు ప్రెగ్నెన్సీలో ఏదో ఒక గైడెన్స్ కావాలి, నేనేం చేయాలి, ఎక్కడ దొరుకుతుంది ఆ ఇన్ఫర్మేషను, ఏ బుక్లో దొరుకుతుంది, ఏ వీడియోలో దొరుకుతుంది అని ఆమె సెర్చ్ చేస్తుంటే తప్పితే ఇది తగిలి ఉండదు. ఒకసారి ఆ బుక్కు, వీడియోస్ ఆమెకు దొరికిన తర్వాత దాంట్లో ఉండే కంటెంట్ని ఫుల్ ఎక్స్టెంట్గా ఆమె యూటిలైజ్ చేసుకునింది. అదే ఇప్పుడు మీరందరూ ఈ హాస్పిటల్కి కూడా చాలామంది వస్తారు, మేము డైరెక్ట్గా మాట్లాడతాం. డైరెక్ట్గా మాట్లాడడం అంటే మీ కౌన్సిలర్స్ శాంత అని ఉంటారు, విజయలక్ష్మి అని ఉంటారు, తర్వాత అక్కడ జయలత అని ఉంటారు, మేడం ఎగ్జామినేషన్ రూమ్లో కొందరు ఉంటారు, విద్య అని, కవిత అని. డాక్టర్స్ ఉంటారు, డాక్టర్ నివేదిత, నిరుపమ, సాహిత్య, మేడం ఉంటారు. నేను కూడా ఎప్పుడైనా మాట్లాడతాను. మేము ఇంతమంది ఉన్నాం మీకోసం. కానీ ఆమెకు ఎవరున్నారు? ఆమెకు ఆ బుక్కు, ఆ వీడియోస్ మాత్రమే ఉంది. అయినా ఆమె పూర్తిగా ఉపయోగించుకునేది దాన్ని. అందువల్లే ఆమె పొందిన బెనిఫిట్కి ఒక గ్రాటిట్యూడ్గా ఒక మెయిల్ పెట్టింది, ఆమెకేం జరిగింది అని ఆమె ఎక్స్పీరియన్స్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నార్మల్ డెలివరీ అయింది, తర్వాత పెద్ద పెయిన్స్ లేదు, 1 అవర్ లోపల అయిపోయింది అని అంటే, మనకు సంబంధం లేకుండా కూడా, సోకాల్ ట్రీట్మెంట్గా ఏం చేయకుండా కూడా మనం చాలామందికి హెల్ప్ చేయగలుగుతున్నాము. ఆమెని ఒకటే ఒక రిక్వెస్ట్ చేశాను,
ఫోన్ చేసినప్పుడు నువ్వు బెనిఫిట్ అయ్యావు ఈ వీడియోస్ వల్ల, ఈ బుక్ చదవటం వల్ల. నీ దగ్గర నుంచి నేనేం కోరుకుంటున్నానంటే, నీలాగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళందరికీ, మీ బంధువులు మిత్రులు, ప్రతి మనిషికి వాళ్ళకు ఒక సర్కిల్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావాల్సిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో షేర్ చేసుకో ఇన్ఫర్మేషను, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో నాకు అయిపోయిందిలే, నేను బెనిఫిట్ అయిపోయాను, నా పని అయిపోయింది అనుకోకుండా, నువ్వు చెప్పేవాళ్ళు వాళ్ళు నెల్లూరులో ఉండొచ్చు, లేకపోవచ్చు వాళ్ళు వేరే దేశంలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, అసలు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. అది ఇంపార్టెంట్ కాదు. ఎవ్రీ ప్రెగ్నెంట్ మదర్ షుడ్ నో దిస్ ఇన్ఫర్మేషన్. దానివల్ల ఇప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో, ఒక మంచి బేబీ మంచిగా డెలివరీ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ ఫ్యామిలీకి అంతా ఉంటుంది. నువ్వు కారణం అవుతావు. నువ్వు ఆ విధంగా 10 మందితో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి హ్యాపీనెస్ క్రియేట్ చేయడంలో యూ విల్ బికమ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్. సో ఇట్లా ఎవరైతే బెనిఫిట్ అవుతారో, ఎవరైతే తెలుసుకుంటారో, వాళ్ళు జస్ట్ వాళ్ళ పక్కన వాళ్ళకి, దేశమంతా పోయి చెప్పబడలే, అట్లా చెప్తూ పోతే ఎవ్రీ ప్రెగ్నెంట్ మదర్కి ప్రెగ్నెన్సీలో నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక మంచి బేబీ కావాలంటే నేను ఎట్లా నడుచుకోవాలి అని అందరికీ, ఇక్కడికి వచ్చినా రాకపోయినా తెలిస్తే విల్ హ్యావ్ ఎ బెటర్ సొసైటీ. అల్టిమేట్ ఎయిమ్ అదే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఫిజికల్గా మా దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి ఇంతమంది ఉన్నారు. మీకు యూజువల్గా కౌన్సిలరు విజయలక్ష్మి అని, శాంత అని డెఫినెట్గా ఎవ్రీ విజిట్లో మీరు మీట్ అవుతున్నారా? మీట్ కావట్లేదా? ఏమ్మా మీట్ అవుతున్నారు. లేదా అక్కడ డాక్టర్స్ ఉంటారు, మేడం ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళందరూ ఎవ్రీ విజిట్లో మీట్ అవుతారు. కాబట్టి మీ ఆలోచనలు కానీ, మీ డౌట్స్ కానీ, ఏదున్నా కానీ మీరు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయండి. ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తే ఒకసారి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతే మీకు అన్నీ బాగా జరుగుతాయి. అందువల్ల అంటే ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే, ఏమీ హెల్ప్ లేకుండా వాళ్ళు జస్ట్ వీడియోస్ చూసి బుక్ని చదివి దాంట్లో ఉండే మ్యాటర్ని వాళ్ళు సొంతగా అర్థం చేసుకొని వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు, మీరంతా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఉపయోగించుకోవాలి? వాళ్ళకి గైడెన్స్ లేదు. మీకు 100% గైడెన్స్ ఉంది, ఇంతమంది ఉన్నారు. అందువల్ల మనసులో ఏ డౌట్ ఉన్నా కానీ ఇంతమంది అవైలబుల్ కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే మేడం దృష్టి దాకా వెళ్తుంది, మీకు క్లారిఫికేషన్ కూడా వస్తుంది. ఇవన్నీ బాగా చేయండి. మీకు మంచిగా డెలివరీ అయ్యి మంచి బేబీని మీరు అందరు తీసుకుంటారు. థ్యాంక్ యూ.